హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్లీ తెలుగు వ్లాగర్. దిస్ ఇస్ గాయత్రి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను, మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అన్నమాట. సో ఈ వీడియో మనందరికీ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. సో నాకు ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో యాక్చువల్లీ ఈ సిమ్టమ్స్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ అంటే కొంతమందికి అయితే ఫస్ట్ వీక్ లోనే తెలుస్తుంది, కొంతమందికి వచ్చేసి థర్డ్ వీక్ లో తెలుస్తూ ఉంటాయి అనమాట. కొంతమందికి అసలు తెలియకపోవచ్చు, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు ప్రెగ్నెంట్ అయ్యాము అని తెలుసుకోవడానికి ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి పీరియడ్ అనమాట. సో డేట్. సో పీరియడ్ మిస్ అయిన తర్వాత మనకు ఒక ఐడియా అనేది వస్తుంది, అంటే ఒకవేళ మనం ప్రెగ్నెంట్ ఏమో అనేది ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. సో అది ఫస్ట్ సిమ్టమ్ అనమాట. అయితే ఇక్కడ పీరియడ్ మిస్ అవ్వక ముందు కూడా కొన్ని సిమ్టమ్స్ అనేవి ఉంటాయండి. ప్రతి ఉమెన్ కి, ప్రెగ్నెంట్ అయిన ప్రతి ఉమెన్ కి పీరియడ్ మిస్ అవ్వక ముందు సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. బట్ అది అబ్జర్వ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. కొంతమందికి ఎలాంటి సిమ్టమ్స్ కనిపించవు, అంటే అబ్జర్వ్ చేసుకున్నా కూడా కనిపించవు అనమాట. కొంతమందికి తెలుస్తాయి, ఎర్లీగానే తెలుస్తూ ఉంటాయి అనమాట. అయితే నాకు ప్రెగ్నెంట్ అంటే పీరియడ్ మిస్ అవ్వక ముందు ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో యాక్చువల్లీ ఎవరికైనా కూడా ఈ సిమ్టమ్స్ అనేవి కనిపించినట్లయితే మీరు ఒక క్లారిటీ అనేది రాదండి, ఎందుకంటే కొంచెం కొన్ని రోజులు అనేది వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అయితే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది, అంటే మనం ఒకవేళ ప్రెగ్నెంట్ ఏమో అనే ఐడియా అనేది మనకి వస్తూ ఉంటుంది ఈ సిమ్టమ్స్ తెలిస్తే. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంటే పీరియడ్ మిస్ అవ్వక ముందు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో యాక్చువల్లీ కొంతమందికి బాగా నీరసం అయిపోతూ ఉంటారండి. సో కొంతమందికి బాగా విపరీతమైన ఆకలి వేసేస్తూ ఉంటుంది, అంటే ఏదైనా తినాలి అనేది ఉంటూ ఉంటుంది అనమాట. నాకైతే బాగా విపరీతమైన నీరసం అనేది వచ్చేసేది, మూడ్ స్వింగ్స్ అనేది చేంజ్ అయిపోతూ ఉండే అనమాట. సో అంటే కోపం, ఒకేసారి కోపం రావడం, ఒకేసారి ఏడుపు రావడం, అంటే కారణం ఏమీ లేకుండానే ఏడుపు, కోపం ఇట్లాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో అంటే ఇవన్నీ పీరియడ్ మిస్ అవ్వక ముందు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంటే ఏ పని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోవటం ఉంటుంది, అంటే ఎక్కువగా కాదు, కొంచెం కొంచెం మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పీరియడ్ మిస్ అవ్వక ముందు మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూరిన్ అనమాట. ఎక్కువసారి యూరిన్ పాస్ చేయడానికి వెళ్లాల్సి వస్తుంది అనమాట. సో ఇలా ప్రతి ఒక్కరికి ఉంటాయని నేను చెప్పను, చాలా మందికి ఇలాంటి సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయండి. సో అంటే ఒక ఐడియా అనేది రావడం కోసం చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాళ్ళు విపరీతంగా లాగుతూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ అయినది ఏంటంటే టెంపరేచర్ అనమాట. సో మన బాడీ టెంపరేచర్ అనేది పెరుగుతున్నట్లు కనిపిస్తుంది, అంటే మనం చెక్ చేసుకుంటే బాడీ టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉండదు, బట్ ఏంటంటే ఎక్కువ అవుతుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. సో అదొకటి మెయిన్ గా మనకి తెలుసుకోవాల్సినటువంటి సిమ్టమ్ అనమాట. సో ఇట్లాంటి సిమ్టమ్స్ కనుక మీకు కనిపించాయంటే మీకు ఒక డౌట్ అనేది రావడానికి ఉంటుంది. అండ్ అంటే ఒక క్లారిటీ అనేది రాదండి అప్పుడే, ఎందుకంటే మనకి టెస్ట్ అనేది ఉంటుంది, టెస్ట్ చేసుకున్న తర్వాత క్లారిటీ అనేది వస్తుంది అనమాట. అండ్ అంటే పీరియడ్ మిస్ అవ్వక ముందు ఇలాంటి సిమ్టమ్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్మెల్ అండి. స్మెల్ కూడా అన్ని పడకపోవచ్చు, అంటే పీరియడ్ మిస్ అవ్వక ముందే ఈ సిమ్టమ్ కూడా ఉంటుంది అనమాట, స్మెల్ పడకపోవటం అట్లా. అండ్ తర్వాత వన్స్ ఒకసారి పీరియడ్ మిస్ అయిన తర్వాత మనకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అనేది నేను మీతో షేర్ చేస్తాను, అంటే నేనేం అబ్జర్వ్ చేశాను అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను. సో పీరియడ్ మిస్ అయిన తర్వాత ఏంటంటే మనం ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది పీరియడ్ మిస్ అయిన ఒక 2 days 3 days కి చేసుకోవచ్చండి. బట్ ఏంటంటే కొంతమందికి ఈజీగా చేసుకుంటారు, అంటే ఐడెంటిఫై అవుతుంది, రిజల్ట్ వస్తుంది. కొంతమందికి ఏంటంటే చాలా లైట్ గా ఫామ్ అవుతుంది అనమాట లైన్ అనేది. సో దీనివల్ల ఏంటంటే ప్రెగ్నెంట్ కాదేమో, ప్రెగ్నెన్సీ రాలేదేమో అనుకుంటూ ఉంటారు. సో అలా తెలియకపోవచ్చు కొంతమందికి. సో అలా జరగకుండా ఉండాలంటే పీరియడ్ మిస్ అయిన ఒక 10 to 15 days కి మీరు ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే మీకు ఈజీగా రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ యూరిన్ శాంపుల్ తో చేసుకుంటే రిజల్ట్ అనేది వస్తుంది. సో అయితే ఈ 15 రోజుల్లో మనకి సిమ్టమ్స్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటాయండి. కొంతమందికి స్టార్ట్ అవ్వవు, కొంతమందికి స్టార్ట్ అవుతాయి, బట్ నాకైతే ఎర్లీగానే స్టార్ట్ అయ్యాయి అనమాట. సో అయితే ఇక్కడ నాకైతే ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయంటే బాగా విపరీతమైన నీరసం అనమాట. సో ఏ పని చేయాలనిపించేది కాదు. ఎర్లీ మార్నింగ్ నేను ఎప్పుడు 5కి 4:30కి లేస్తాను, బట్ నాకైతే 7:30కి మెలకు వచ్చేది, బాగా ఎక్కువ నిద్రపోవాలనిపించేది. అండ్ మార్నింగ్ సిక్నెస్ అయితే విపరీతంగా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వామిటింగ్ ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాగా నీరసం ఎక్కువగా ఉంటుంది, అలాగే బ్యాక్ పెయిన్ కూడా ఉందండి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు అంటే హనీ కడుపులో ఉన్నప్పుడు ఈ సిమ్టమ్స్ ఏమీ కనిపించలేదండి. నాకు 2nd month కంప్లీట్ అయ్యి
3rd మంత్ వచ్చిన తర్వాత సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట. అంటే వామిటింగ్ ఫీలింగ్ ఇట్లాంటివి స్టార్ట్ అయ్యాయి. అండ్ వామిటింగ్స్ చాలా ఉండింది ఫస్ట్ ప్రెగ్నెన్సీలో. బట్ ఇప్పుడు ఏంటంటే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత వెంటనే నాకు సిమ్టమ్స్ అనేది స్టార్ట్ అయిపోయాయి. అంటే ముందు కూడా తెలిసినాయి, తర్వాత వెంటనే సిమ్టమ్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి అనమాట. అంటే నాకు ఎర్లీ మార్నింగ్ సిక్నెస్ ఉండింది, అండ్ బాగా స్లీప్ అంటే బాగా నిద్రపోవాలనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉండేదండి. అంటే ఎక్కువగా అంటే మరీ కాదు, జస్ట్ నార్మల్ గా ఉండేది, బట్ బ్యాక్ పెయిన్ అయితే ఉండేదన్నమాట. అండ్ హెడేక్ ఉండేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆకలి అస్సలు వేసేది కాదనమాట. స్మెల్ కొన్ని స్మెల్స్ అయితే అస్సలు పడదు. ఎప్పుడైతే మనం ప్రెగ్నెంట్ అవుతామో అప్పుడు మన ఇష్టాలన్నీ మారిపోతూ ఉంటాయి అనమాట. సో మనకి నచ్చలేనిది నచ్చుతుంది, నచ్చేది నచ్చదనమాట. సో అట్లా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేది అదంతా కూడా హార్మోనల్ చేంజెస్ వల్ల అవుతూ ఉంటుంది అనమాట. సో ఇట్లాంటివన్నీ కూడా నాకు ఉన్నాయండి. ఇప్పటికీ కూడా నాకు హెడేక్ అనేది ఎక్కువగా ఉంటుంది. తలనొప్పి రోజు లైట్ గా ఉంటూనే ఉంటుంది అనమాట. ఇలాంటి సిమ్టమ్స్ అన్ని కూడా నేను ఫేస్ చేస్తున్నాను. అండ్ వామిటింగ్ సెన్సేషన్ అయితే నాకు ఫస్ట్ నుంచి కూడా కంటిన్యూ అవుతూనే వస్తుంది. మార్నింగ్ అయితే విపరీతంగా వామిటింగ్స్ అనేవి అవుతున్నాయి అనమాట. నాకు ఎక్కువ రైస్ మీద కానివ్వండి, పప్పు, ఎగ్స్ ఇట్లాంటివి ఏమీ నచ్చట్లేదు, తినాలనిపించట్లేదు అనమాట. జస్ట్ టిఫిన్స్ తినాలనిపిస్తుంది, స్పైసీ ఫుడ్ లాంటివి తినాలనిపిస్తుంది. యాక్చువల్లీ నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం, బిర్యానీ కూడా తినాలనిపించట్లేదు. సో ఇట్లా చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. అండ్ స్మెల్స్ కూడా ఎక్కువ పడదు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే గ్యాస్ అనేది ఎక్కువ ఫామ్ అయిపోతూ ఉంటుంది అనమాట. మన పొట్ట ఉబ్బినట్టు అనిపిస్తుంది, అండ్ గొంతులో మంటగా అనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ నీరస పడిపోతూ ఉంటాము. కొంతమందికి బాగా విపరీతంగా ఆకలి అయిపోతూ ఉంటుంది, కొంతమందికి బాగా నీరసం పడిపోతూ ఉంటారనమాట. సో నెక్స్ట్ కళ్ళు తిరగటం ఎక్కువగా ఉంటూ ఉంటుంది, కోపం రావటం, ఒకేసారి ఏడుపు రావటం, కంట్రోల్ చేసుకోలేమన్నమాట ఏడుపుని. సో అట్లా ఉంటూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సిటివ్ అయిపోతూ ఉంటాము. అండ్ ఇంకొకటి వచ్చేసేటప్పటికి కడుపులో నొప్పిగా అనిపించటం, అంతేకాకుండా ఎక్కువ కాన్స్టిపేషన్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుందండి. సో ఇది ప్రతి ప్రెగ్నెంట్ లేడీ కూడా ఫేస్ చేసేటటువంటి ప్రాబ్లం అన్నమాట. సో కాన్స్టిపేషన్, సో అది కొంతవరకు కొంతమందికి ఉంటుంది, కంటిన్యూషన్ గా కొంతమందికి ఉంటుంది. సో ఇట్లా ఉంటుంది. సో ఎక్కువ ఏంటంటే వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. కొంతమందికి బెడ్ రెస్ట్ చెప్తూ ఉంటారండి. సో అలా బెడ్ రెస్ట్ చెప్పినప్పుడు కూడా కొంచెం మందికి ప్రాబ్లమేటిక్ గానే ఉంటుంది అనమాట. సో ఈ వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉంది అనుకుంటే కనుక మీకు నచ్చిన టాబ్లెట్స్ కానివ్వండి, లేదంటే ఇట్లాంటివి ఏమి వేసుకోవద్దు. మీకు ఏదైతే సిమ్టమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా డాక్టర్కి ఒకసారి చెప్పండి. దాన్ని బట్టి మీకు మెడిసిన్ అనేది ఇస్తారు. ఆ మెడిసిన్ నే మీరు యూజ్ చేయడానికి చూడండి. ఎక్కువ మీకు నచ్చిన టాబ్లెట్స్ అండ్ మీరు ఎవరో సలహా చెప్పారు కదా అని ఆ టాబ్లెట్స్ మాత్రం దయచేసి వేసుకోవద్దు. సో మీకు ఒక సిమ్టమ్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ఒక లిస్ట్ గా ప్రిపేర్ చేసుకుని అక్కడికి వెళ్ళి వంటి మర్చిపోతారేమో అని చెప్పి, సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీవన్నీ కూడా డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. సో ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఏనండి, ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అన్నమాట. సో కొంతమందికి ఏంటంటే యాక్నీగా వస్తూ ఉంటుంది, పింపుల్స్ వస్తూ ఉంటాయి. సో ఇట్లాంటివన్నీ కూడా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరికి ఇలాంటివి ఉండాలి అని రూల్ లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలక్క అని కూడా అడుగుతున్నారు. ప్రెగ్నెన్సీ టెస్ట్ వచ్చేసి నాకు తెలిసి పీరియడ్ మిస్ అయినా ఒక 10 days కి చేసుకుంటే యాక్యురేట్ రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. సో ఇలాంటి సిమ్టమ్స్ అన్ని ఉన్నాయి కదా అని మీరు ఒక క్లారిఫికేషన్ రావద్దండి. సో ఎందుకంటే పీరియడ్ మిస్ అవ్వక ముందు సిమ్టమ్స్ అనేవి మనకి పీరియడ్ లో ఉన్నప్పుడు కూడా అలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. బట్ ఎప్పుడైతే పీరియడ్ మిస్ అయిందో ఆ తరువాత మీరు టెస్ట్ చేసుకున్న తరువాత మీకు ఒక క్లారిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో అప్పుడు డాక్టర్ ని కన్సల్ట్ అవటం మంచిది. సో ఇట్లాంటివన్నీ కూడా ప్రతి ఉమెన్ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏనండి. సో చాలా మందికి ఈ సిమ్టమ్స్ అనేది తెలుసుకొని ఎగ్జైట్మెంట్ గా ఉంటుంది అనమాట. అంటే నేను ప్రెగ్నెంట్ ఏమో, సో ఇలాంటి సిమ్టమ్స్ నాకు ఉన్నాయని అనుకుంటూ ఉంటారు. సో ఇలాంటి సిమ్టమ్స్ కనుక మీకు ఉన్నట్లయితే మీకు ఒక ఐడియా పెట్టుకోండి, అంటే ప్రెగ్నెంట్ ఏమో అని చెప్పి. సో టెస్ట్ చేసుకున్న తర్వాత ఒక కన్ఫర్మేషన్ అనేది రండి. సో ఇవన్నీ కూడా నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో లేవండి ఈ సిమ్టమ్స్ ఏమి, ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఉంది. అండ్ ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మందికి చాలా అపోహలు ఉంటూ ఉంటాయండి. అంటే ఈ ఎక్కువ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే ఎక్కువ వామిటింగ్ సెన్సేషన్ ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఆడపిల్ల అని చెప్పి, ఇలాంటి వామిటింగ్ సిమ్టమ్స్ అనేవి అసలు లేవు.
మార్నింగ్ సిక్నెస్ అనేది లేదు అనుకుంటే అబ్బాయి అని ఇలా అనుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఈ సిక్నెస్ అనేది లేకపోతే అమ్మాయి అని, ఈ మార్నింగ్ సిక్నెస్ ఉంటే అబ్బాయి అని, ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అపోహలండి. దీనికి జెండర్ కి ఎలాంటి సంబంధం లేదనమాట. సో మనకి ఎవరైనా కూడా ఒక్కటే. కాకపోతే ఇలాంటి అపోహలు కానీ ఇలాంటివి మూఢనమ్మకాలు అంటాం కదా, సో అట్లాంటివి కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే ఈ సిమ్టమ్స్ అనేవి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి అనమాట. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఒక సిమ్టమ్ కనిపించింది, ఇప్పుడు వేరే రకంగా ఉందన్నమాట. సో నేను ఏది కూడా మనం జడ్జ్మెంట్ అనేది ఇవ్వలేము. సో జెండర్ విషయానికి వస్తే కనుక అలాంటి అపోహలు ఉన్నాయి అనుకుంటే అవి మాత్రం అసలు నమ్మొద్దు. ఈ సిమ్టమ్స్ కనుక మీలో ఉన్నాయంటే మీకు ఒక ఐడియా అనేది వస్తుందని మీతో షేర్ చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియో మోస్ట్లీ ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ ఎవరైతే తల్లి కాబోతున్నారో వాళ్ళు ఎక్సైట్మెంట్ తో చూస్తూ ఉంటారు. సో వాళ్ళు అనుకున్నదాన్ని అనుకున్నట్టు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీతో షేర్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇంతేనండి సిమ్టమ్స్, ఈ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అనేది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. రేపటి నుంచి వ్లాగ్స్ వస్తాయి అండ్ ఈ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్ అనేవి కూడా వస్తాయి. మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.